ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముఖ్యాంశాలు: 100% అక్షరాస్యతను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు నుఖాయ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రీడలను ప్రోత్సహించడానికి గత 10 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. దేశంలోని పశ్చిమ, తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక వివరాలు: నుఖాయ్ పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ పౌరులకు ఈరోజు శుభాకాంక్షలు తెలిపారు. పౌరులకు, ముఖ్యంగా ఒడిశా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశంలోని రైతులకు కృతజ్ఞతలు తెలిపేందుకు వ్యవసాయ పండుగ నుఖాయ్ ఒక సందర్భమని సామాజిక మాధ్యమ వేదికగా రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని, శ్రేయస్సుని తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు. దేశంలోని రైతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలను తెలియజేస్తూ సమాజం కోసం వారు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. దేశంలో 100% అక్షరాస్యతను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పిలుపునిచ్చారు. ఈరోజు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ వేడుకలలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీసం ఒకరినైనా అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సంకల్పించాలని, ఇది మానవాళికి చేసే గొప్ప సేవ అని పేర్కొన్నారు. అక్షరాస్యత వికసిత్ భారత్కు వెన్నెముక వంటిదని, దీంతో దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. యువతలోని ప్రతిభ, శక్తిని వెలికి తీసేందుకు జాతీయ విద్యా విధానం దోహదపడుతుందని తెలిపారు. జాతీయ విద్యా విధానంలో మాతృభాష ప్రాముఖ్యతకు అధిక ప్రాధాన్యతనిచ్చారని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ, From this platform, I will appeal to states that have not adopted national education policy to rethink, revisit, because this national education policy is a game changer. This national education policy allows our youth to fully exploit their talent and energy, and it gives importance to all languages. आज के दिन दुनिया में भारत की एक नई पहचान है. वो एक ऐसी पहचान है जिसकी मेरे पीढ़ी ने कभी कल्पना नहीं की थी. It was beyond my dreams and contemplation that I will see Bharat having that position in the world. దేశవ్యాప్తంగా క్రీడా నైపుణ్యాన్ని ప్రోత్సహించడానికి గత 10 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 44వ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జనరల్ అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ 2014-15లో క్రీడల బడ్జెట్ సుమారు $143 మిలియన్ ఉండగా ప్రస్తుతం $470 మిలియన్ పెరిగిందని అన్నారు. ఇది ఆసియా క్రీడల్లో 107 పతకాలు, ఆసియా పారాలింపిక్స్ గేమ్స్లో 111 పతకాలను సాధించి దేశ అసాధారణ ప్రదర్శనకు దోహదపడిందని అన్నారు. భారత్ 2030లో యూత్ ఒలింపిక్స్, 2036లో సమ్మర్ ఒలింపిక్స్ నిర్వహించేందుకు ప్రణాళికలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025 కోసం నామినేషన్లు సమర్పించడానికి ఈ నెల 15 చివరి తేదీ. ఈ అవార్డులను ప్రతి సంవత్సరం జనవరిలో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. డిసెంబర్ 26న వీర్ బాల్ దివస్ సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు. ఈ అవార్డులు పిల్లల శక్తి, సంకల్పం, సామర్థ్యం, ఉత్సాహాన్ని గుర్తించడంతో పాటు వాటిని ప్రోత్సహించేందుకు ఉద్దేశించబడ్డాయి. రాష్ట్రీయ పురస్కార్ అధికారిక వెబ్సైట్లో 5 సంవత్సరాల కంటే ఎక్కువ, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న పిల్లలకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. పారిస్ పారా ఒలింపిక్స్లో పురుషుల జావెలిన్ F41 ఈవెంట్లో రజతం సాధించిన అథ్లెట్ నవదీప్కు, మహిళల 200 మీటర్ల T12 ఈవెంట్లో కాంస్యం సాధించిన అథ్లెట్ సిమ్రాన్ శర్మకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అభినందనలు తెలియజేశారు. నవదీప్ పారా ఒలింపిక్స్లో అద్భుతంగా రాణించాడని, ఈ విజయం అతని అద్భుతమైన స్ఫూర్తికి ప్రతిబింబమని సామాజిక మాధ్యమం వేదికగా ప్రధానమంత్రి పేర్కొన్నారు. అతని విజయం పట్ల భారతదేశమంతా ఆనందంగా ఉందని అన్నారు. మహిళల 200 మీటర్ల T12 ఈవెంట్లో కాంస్య పథకాన్ని గెలుచుకున్న సిమ్రాన్ శర్మ విజయం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని అన్నారు. శ్రేష్ఠత, నైపుణ్యాల పట్ల ఆమె నిబద్ధత గుర్తించదగినదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక,
సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ 3 రోజుల భారత్ పర్యటన నిమిత్తం ఈరోజు సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్వాగతం పలికారు. అబుదాబి క్రౌన్ ప్రిన్స్గా ఆయన భారతదేశానికి రావడం ఇదే తొలిసారి. క్రౌన్ ప్రిన్స్తో పాటు పలువురు యుఏఈ మంత్రులు, వ్యాపార ప్రతినిధి బృందం ఉన్నారు. రేపు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సహకారానికి సంబంధించి అనేక రంగాలపై చర్చలు జరపనున్నారు. ఉన్నత స్థాయి సమావేశాలతో పాటు యుఏఈ భారత్ల మధ్య ఆర్థిక, సాంస్కృతిక బంధాలను ప్రతిబింబించే అనేక కార్యక్రమాలలో షేక్ ఖలీద్ పాల్గొంటారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, భారతదేశం మధ్య ఇప్పటికే ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ పర్యటన దోహదపడనుంది. మంకీ పాక్స్ వ్యాధి అధికంగా ఉన్న దేశం నుంచి వచ్చిన ఓ యువకుడిలో ఎంపాక్స్ లక్షణాలు గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అతడిని ఐసోలేషన్లో ఉంచామని, ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపింది. రోగి నుంచి నమూనా సేకరించి ఎంపాక్స్ నిర్ధారణ కోసం పంపించామని ఆ శాఖ వెల్లడించింది. నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని, ఇదే సమయంలో వ్యాధి సంక్రమణ మూలాలను గుర్తించేందుకు ఆ వ్యక్తి పరిచయస్తుల వివరాలను సేకరిస్తున్నామని పేర్కొంది. ఈ వ్యాధి తీవ్రతపై జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం ముందస్తుగానే అంచనాలు వేసిందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు పూర్తి సంసిద్ధతతో ఉన్నట్లు పేర్కొంది. దేశంలోని పశ్చిమ, తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మధ్య మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలో రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ అంచనా వేసింది. అలాగే అస్సాం, మణిపూర్, త్రిపుర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కొంకణ్, గోవా, విదర్భ, కోస్టల్ కర్ణాటక, తూర్పు ఉత్తరప్రదేశ్లలో కూడా వచ్చే వారంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో భవనం కూలిన ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని వారు ప్రార్థించారు. ఈ సంఘటనపై సామాజిక మాధ్యమ వేదికగా విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి మృతుల ఒక్కో కుటుంబానికి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. నిన్న లక్నోలో 3 అంతస్తుల భవనం కుప్పకూలడంతో 4 మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రోజు నుంచి 17వ తేదీ వరకు చైనాలో జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత పురుషుల హాకీ జట్టు ఆరంభ మ్యాచ్లో ఆతిథ్య చైనాను ఓడించింది. డిఫెండింగ్ ఛాంపియన్గా పోటీకి దిగిన భారత్ 3-0 తేడాతో చైనాను ఓడించి టోర్నీలో శుభారంభం చేసింది. దులీప్ ట్రోఫీలో భాగంగా బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ఈరోజు ఇండియా బి ఘన విజయం సాధించింది. 150 పరుగులకు 6 వికెట్ల నష్టంతో 4వ రోజు అయిన ఈ రోజు ఆటను కొనసాగించిన ఇండియా బి మరో 34 పరుగులు జోడించి చివరి 4 వికెట్లు కోల్పోయింది. 275 పరుగుల లక్ష్యంతో పోటీకి దిగిన ఇండియా ఏ 198 పరుగులకు ఆలౌట్ అయింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 100% అక్షరాస్యతను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు నుఖాయ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రీడలను ప్రోత్సహించడానికి గత 10 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. దేశంలోని పశ్చిమ, తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.